గౌరవనీయులైన మోదీజీకి నమస్తే అండి. మరియు విద్యాశాఖ మంత్రి గారికి నా పేరు శివకుమారి. నేను చిన్నముషివాడ పెందుర్తి మండలం విశాఖపట్నం డిస్టిక్ ఆంధ్ర నుండి మాట్లాడుతున్నాను. అయ్యా, ఎడ్యుకేషన్కి సంబంధించి సిస్టమ్ అనేది మాత్రం అసలు బాగాలేదు సార్. ఇది ఒక ఆడపిల్లగా నేను పిహెచ్డీ అయితే 2017 డిస్కంటిన్యూ చేశాను. డబుల్ పీజీ చేశాను. డబుల్ పీజీ చేసి నేను గవర్నమెంట్ ఉద్యోగం గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని ఎంతో కష్టపడి కాలేజ్ లెక్చరర్ అంటే ప్రిన్సిపల్ పొజిషన్లో ఉండాలని చెప్పి నేను చాలా కష్టపడ్డాను. కానీ లాస్ట్ ఛాన్స్ వచ్చేటప్పటికి ఉద్యోగం రాలేదు. ఎందుకు అంటే ఒకవైపు పొలిటికల్, ఇంకొక వైపు లంచాలు, ఇవన్నింటినీ ఎదుర్కోవడానికి మీరు అంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇది పేపర్ లీకేజ్, ముఖ్యంగా పేపర్ లీకేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇబ్బందులు అనేవి పెడితే ఒక స్టూడెంట్ ఇప్పుడు సక్సెస్ అవ్వడం. ఒక స్టూడెంట్కి ఉండవలసింది యూజువల్ మైండ్, అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు కాలేజెస్ ఉన్నవి, స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా చాలా అలజడిగా ఉన్నాయి. అంటే కనీసం ఒక స్పెషాలిటీ అనేది అంటే ఏదో ఇంగ్లీష్ మాట్లాడడం అంటే కాదు, మెయిన్ భాష అనే దాంట్లో మాత్రం ముఖ్యంగా తీసుకోవాల్సింది మదర్ టంగ్. అంటే తల్లికి సంబంధించింది. అంటే మనం ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర, లేదా తమిళనాడులో ఉంటే తమిళం, కేరళలో ఉంటే మలయాళం, ఒడిస్సాలో ఉంటే ఒడిషా, అలా లాంగ్వేజ్ ఏదైతే ఉందో హిందీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కల్కటా, ఇవన్నీ హిందీ, అది మదర్ టంగ్. వాళ్ళ ఏదైతే ఆ మాతృభాష అనేది ఉందో ఆ భాషలో ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రావడం అనేది చాలా ముఖ్యము. ఇది మినిమం మనకి ఎల్కేజీ నుండి మొదలవ్వాలి. ఇంకొకటి ఏంటి అంటే క్యాస్ట్. ఇప్పుడు క్యాస్ట్కి సంబంధించింది రిలేషన్లోని బీసీకి పర్సంటేజ్, ఎస్సీకి 1%, ఎస్టీకి 1%, ఓసీకి 1% కాకుండా దయచేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాల్లో ఉండిలా ఉంటే వాళ్ళకు కొద్దిగా రాయితీ కింద, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా రాయితీ కింద, పూర్ పీపుల్స్కి ఫీజు కట్టుకోగల స్థితి ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, ఒకవేళ కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే అందరు పల్లెటూరు వాళ్ళు ఒకేలా ఉన్నారు. కొంతమందికి చదువుకోవాలన్న కోరిక ఉంటుంది, కానీ ఫీజులు కట్టలేని పరిస్థితి. తండ్రికి లేని వాళ్ళు లేదా తల్లి లేని వాళ్ళు, ఇలా కొంతమంది ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఇలాంటి చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మీరు బీసీలోని ఇంత పర్సంటేజ్, లేకపోతే ఎస్సీకి ఇంత పర్సంటేజ్, ఎస్టీ ఇంత పర్సంటేజ్ అని కులాల మధ్య గొడవలు తెచ్చి ఇవన్నీ రెచ్చగొట్టే కన్నా ఒక పర్సంటేజ్ అనేది మాత్రం ఆ స్థాయిని బట్టి వాళ్ళు ఫీజు కట్టలేరా అనేది కొద్దిగా ఆలోచించి మాత్రం మీరు దాని మీద పర్సంటేజ్ అనేది మాత్రం డిక్లరేషన్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. కొద్దిగా మా మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళు అనేది ఎలా ఉంటారు అనేది మీకు పూర్తిగా తెలుసు. అంటే మీరు చిన్న స్థాయి నుండి మీకు ఒక స్థాయికి వచ్చారు కాబట్టి మీకు మా గురించి పూర్తిగా అర్థమవుతూనే ఉంటుంది. తర్వాత పేపర్ లీకేజ్ అనే విషయంలో మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకు అంటే మేము ఎన్నో రాత్రులు కష్టపడి ఒక పూట తినక ఫీజులు కట్టుకొని కష్టపడి చదివితే లాస్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే అక్కడ వాళ్ళ పేపర్ తయారనేది ఆ సంస్థలో ఉంటున్నారో వాళ్ళ పిల్లలకు మాత్రమే పోస్టులు వస్తున్నాయి. అది నా ఎక్స్పీరియన్స్ కూడా. అంటే మనకి ఏజ్ని బట్టి వీళ్ళు మార్క్స్ వేస్తున్నారు, కానీ అది రియాలిటీ అనేది మాత్రం ఎక్కడ మార్క్స్ అనేవి ఉండట్లేదు. ఇది వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది అలా ఉంది. ఎందుకంటే కేవలం రాజకీయ నాయకులకి, తర్వాత పల్లెటూరికి మ్యాక్సిమం వాళ్ళకి చదువు కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బు కోసం ఎన్ని వేషాలైనా వేస్తున్నారు. దానితో దేన్నైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక ఎగ్జామ్ అనేది పిల్లలకి కూడా నేను ప్రైవేట్ స్కూల్లో నేను చాలా స్కూళ్ళల్లో చూశాను. ఎలా రాయిస్తున్నారు అంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లోనే ఒక మనిషిని పెట్టి ఆ పిల్లోడు ఎగ్జామ్ రాయిస్తున్నారు. అంటే ఆ పిల్లోడికి సబ్జెక్ట్ వెళ్తుంది, కేవలం వాళ్ళ సర్టిఫికేట్ మాత్రమే కొంటున్నారు. దీనివల్లే రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఒక స్టూడెంట్ ఒక క్రిమినల్గా తయారవడానికి గల కారణం విద్యా సంస్థలు. ఒక చదువుకున్న వ్యక్తి మూర్ఖంగా తయారవడానికి గల కారణం విద్యా సంస్థలు.
ఈ సిస్టమ్ అనేది చాలా వరకు మారాలని మేము ఆశిస్తున్నాము. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది పిల్లలకి అనుకూలంగా ఉండాలి. అంటే నేను చాలా స్కూళ్ళల్లో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు చూశాను. మేము పిల్లల్ని మా పిల్లలా చూసుకుంటామండి, చాలా బాగా చూసుకుంటాం అంటున్నారు. కానీ చాలా బాగా చూసుకుంటాం అనేది ఇది ఇల్లీగల్. అంటే వాళ్ళు పిల్లలతో మాట్లాడే తీరు ఒక తల్లి పొజిషన్లో ఉండే తీరులా లేదు. ఒక ఆడవాళ్ళు ఎలా ఉండాలి అంటే పిల్లలతో బిహేవ్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ముందు అబ్జర్వేషన్లో పెట్టాలి. అంటే అందరూ ఒకేలాగా ఉంటారు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక్కొక్కలా రిలీవెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. అది కొందరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంత విలేజ్ పీపుల్ నుండి వచ్చిన వాళ్ళు, కొందరు మామూలుగా సిటీ నుండి వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అందరి పిల్లలు మైండ్ సెట్ ఒకేలా ఉండదు. అది మనం అబ్జర్వేషన్ చేయాలి. కానీ మనకి పిల్లలు అనేవాళ్ళు అందరూ ఒకటే. అంటే మనం ఒక టీచర్గా ఒక టీచర్గా మన మన క్లాస్ రూమ్లో ఒక 30 మంది లేదా ఒక 50 మంది ఎంతమంది ఉంటే వాళ్ళందరూ మనకి ఒకటే. కానీ చదివిన వాళ్ళని ఒకలాగా, చదువు లేని వాళ్ళని ఒకలాగా, లేకపోతే ఉన్నవాడిని ఒకలాగా, లేని వాడిని ఒకలాగా అనేది ఉండకూడదు. టీచర్స్ అనే దానికి మాత్రం సిస్టమ్ అనేది ఆ క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం అక్కడ 50 మంది ఉంటే 50 మంది కూడా మన పిల్లలు అనే మైండ్ సెట్ వాళ్ళకు ఉండాలి. అది ఇంకొకటి. అదేవిధంగా నోట్సెస్ మెయిన్ ఇంగ్లీష్ మీడియము 10th క్లాస్ బిలో. అంటే నేను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. 8th క్లాసెస్ పిల్లలకి కానీ లేదా 9th క్లాస్ పిల్లలకి కానీ అంటే హిందీ అనేది ఏ నోట్స్కి పెట్టాలి, ఇంగ్లీష్ అనేది ఏ నోట్స్కి పెట్టాలి, మ్యాథ్స్ అనేది ఏ నోట్స్కి పెట్టాలి, లేదా తెలుగు అనేది ఏ నోట్స్కి పెట్టాలి, ఇలాగ ఏంటంటే సైన్స్ అనేది ఏ నోట్స్ పెట్టాలి, ఫిజిక్స్ అనేది ఏ నోట్స్ పెట్టాలి, ఎన్ఎస్ అనేది ఏ నోట్స్ పెట్టాలి, ఇలాంటి కనీస కొంతమందికి నాలెడ్జ్ అనేది కూడా లేదు. అది క్లియర్గా వాళ్ళకి ఇది మ్యాక్సిమము మనకి 5th లోపే ఇవన్నీ తెలిసిపోవాలి వాళ్ళకి. అంటే 5వ తరగతి కంప్లీట్ అయ్యేటప్పటికి ఎల్కేజీ యూకేజీ ఆడుకున్న ప్లేస్ అది వాళ్ళు వదిలేయాలి. కానీ 1వ తరగతి నుండి 5th లోపు మాత్రం దయచేసి వాళ్ళకి సబ్జెక్ట్ మీద కొద్దిగైనా అవగాహన ఉండేటట్టు వాళ్ళని దిద్దాలి. అది ఎలాగా, అది ప్రాక్టికల్. అంటే వాళ్ళతో మొక్కలు ఎన్ఎస్ ఉంటే మొక్కలు వేయించడం కానీ, దానిలో ఉన్న వాళ్ళ పొజిషన్ అంటే ఆ మొక్కలు దేనికి ఉపయోగపడుతున్నాయి, దేనికి ఉపయోగపడవు, ఇలాంటివన్నీ ప్రాక్టికల్ ద్వారా వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి. అది 10th క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళకి పూర్తిగా అవగాహన అనేది ఒక సబ్జెక్ట్ మీద ఉండాలి. అలాగే పిఎస్ లేదా మ్యాథ్స్ లేదా తెలుగు లేదా హిందీ లేదా ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ మాత్రం కంపల్సరీ నేషనల్ లెవెల్లో రావాలి. అంటే ఫస్ట్ది మదర్ టంగ్. అది తమిళనాడు అయితే తమిళనాడు, లేదా ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, కర్ణాటక అయితే కర్ణాటక, ఇలాగా ఏది ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉండాలి, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండాలి, థర్డ్ లాంగ్వేజ్ వాళ్ళకి యాజ్ యువర్ విష్ అంటే మ్యాక్సిమం హిందీ ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళకి నచ్చిన ఇంటర్నేషనల్లో ఏదైతే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉందో అన్నిటికన్నా విలువైంది ఇంగ్లీష్. ఇది మోస్ట్లీ అన్ని నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇది అన్ని కంట్రీస్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ హిందీ. ఇది మన రాష్ట్రాలకి సంబంధించింది. ఇలాగే మీరు పర్సంటేజ్ విషయంలో మాత్రం మ్యాక్సిమము ఈ పేపర్ లీకేజ్ ఒకటి, నెక్స్ట్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే వాళ్ళకి పోటీ అనేది మాత్రం ఒకరు పోటీ పడేది మాత్రం చాలా పక్కాగా పగడ్బందీగా ఉండాలి. ఈ విషయంలో మాత్రం దయచేసి లీకేజ్ అనేది మాత్రం ఎక్కడ చేయకండి. ఎందుకంటే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ సర్టిఫికేట్స్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా మ్యాక్సిమం లంచం అనేది లేకుండా చేయాలి. లంచం అనేది లేకుండా మాత్రం దయచేసి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి చదివి పాస్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టు ఎక్కడ లంచం అనేది లేకుండా దాన్ని మీరు పూర్తిగా కంట్రోల్ చేయాలి. ప్రతి దానికి ఒక ఉద్యోగం చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అందరూ ఏ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకున్నోడిది ఒకళ్ళు, లేకపోతే అటెండ్ మజ్దూర్ అయితే మధ్య, జూనియర్ అసిస్టెంట్ అయితే జూనియర్ సూపరింటెండెంట్ అయితే సూపరింటెండెంట్, ఇలాగే యాజ్ యువర్ దేర్ ఈజ్ టూ మచ్ హ్యావ్ ద జాబ్స్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ లంచం. ఇది మాత్రం మీరు కరెన్స్ అనేది ముఖ్యంగా ఆ విషయంలో మాత్రం మీరు పగడ్బందీగా మాత్రం దాన్ని పట్టుకోవాలి. దీనివల్ల చాలామంది
ఫ్యూచర్లు పాడవుతున్నాయి. మీరు ఈ విషయంలో మాత్రం దయచేసి ఈ విషయాల్లో మాత్రం మీరు గమనించి అందరికీ న్యాయం చేస్తానని నేషనల్ లెవెల్లో ప్రతి విద్యార్థికి అలాగే చదువు కంప్లీట్ అయిన ఉద్యోగాలు చేద్దామని ఎన్నో కలలు కని ఒక టార్గెట్ పెట్టుకొని చివర ఫైనల్కి వచ్చేటప్పటికి ఇబ్బంది పడి మానసికంగా ఒత్తిడి భరించలేక వీళ్ళు సూసైడ్లు చేసుకోవడం అది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ సూసైడ్ విషయంలో ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది ఎలా వస్తుంది అంటే కాలేజెస్లోని వీళ్ళు ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వీళ్ళు ఫీజులు కట్టలేరు. ఇంట్లో ఫీజు అడిగితే వాళ్ళు ఇంట్లో రేపు ఎల్లుండి అని తిప్పుతారు. అటు కాలేజెస్లో చూస్తే వాళ్ళు రోజు సెంటింగ్ చేస్తారు. ఈ సెంటింగ్ పడలేక వాడు బయటికి వెళ్ళిపోయి ఆడైతే ఆడది మగోడైతే మగోడు బయట తిరిగాడు, బయటకు లోపలికి ఇంటికి వచ్చాడు లేదా కాలేజ్కి వెళ్ళడం. 2 రోజుల తర్వాత వాడు నువ్వు ఏ కాలేజీకి రాలేదంటే అటు కాలేజీలో కొడతారు, ఇటు ఇంటి దగ్గర కొడతారు. ఇటు మధ్యలో వాడు ఇబ్బంది పడి ఎటు కాకుండా వాడు సూసైడ్ చేసుకోవడం, అది ఆడైనా మగైనా ప్రస్తుత పొజిషన్లో మాత్రం జరుగుతుంది. అదే ఇది చాలామంది ఇప్పుడు నిన్న ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ఏమన్నారు అంటే ఒక 22 ఇయర్స్ అబవ్ పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, అది మెయిన్ ప్రాబ్లం అనేది జెనరిక్ ప్రాబ్లమా లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమా లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమా అని అడుగుతున్నారు. ఇది ఇక్కడ మనం గమనించవలసింది అదే మెయిన్ ప్రాబ్లం. వాళ్ళకి జెనరిక్ కానీ లేదా ఎంజాయ్ కాదు. మనకి ఒక చోట మనం ఇంట్లో మనకి సంపూర్ణంగా మన అమ్మ అన్నం పెడితే మనకు ఆకలేదు, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏమి తినం. అదే మనకు ఆకలేస్తే ఎక్కడో దగ్గర మనం ఏదో ఒకటి తినాలని ఆలోచిస్తాం. ఈ విద్యా సంస్థల్లో కూడా మనకు జరిగేది ఇదే. ఎందుకు అంటే ఒక టీచర్స్ అనే వాళ్ళు పిల్లలతోని బిహేవ్ చేయడంలో అవుతుంది. అంటే ఒక టీచర్ లేడీ కానీ లేదా జెంట్స్ కానీ తను ఒక స్కూల్కి వచ్చిన తర్వాత తన పిల్లలు ఎంతో ఆ పిల్లలు కూడా నా పిల్లలు అనుకునేటట్టు ఉంటే ఆ పిల్లలు బయటికి వెళ్ళవలసిన ఛాన్స్ ఉండదు. వాళ్ళు బయటికి వెళ్ళరు, తిరగరు కూడా, 2 ఉండవు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు అసలు బయటికి వెళ్ళవలసిన అవసరం మనకన్నీ మన మదర్ ఇక్కడే ఉంది, మన ఫాదర్ ఇక్కడే ఉన్నారు. అలాంటప్పుడు మన పొద్దుట నుండి సాయంత్రం దాకా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనం బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇది మాకు బిఫోర్ నేను 10th వరకు నేను ఏలశ్వరం జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నా సార్. టోటల్ కంప్లీట్గా క్లోజ్, బయటికి అనేది అసలు పంపించరు. లోపలన్నీ గేమ్స్ దగ్గర నుండి ఆడుకోవడమైనా లేకపోతే మొక్కలు ఖాళీ టైంలో మొక్కలు వేయడమైనా లేకపోతే ఆడపిల్లలకి ఈ చిన్న చిన్న కుట్టులని లేకపోతే ఏమైనా పెయింటింగ్స్ అని ఇలాగ ఏమైనా బొమ్మలు తయారైనవి ఇవన్నీ చేయడం, వాటి ద్వారా ఆ అమౌంట్ ఎలా సంపాదించాలి అంటే అది వాళ్ళలోనే వాళ్ళకే అది అమ్మి వాళ్ళు డబ్బులు తీసుకోవడం, అది పెట్టి వాళ్ళు ఏ చాక్లెట్ కొనుక్కోవడం లేదా బిస్కెట్ కొనుక్కోవడం, ఇది కొన్ని లెర్న్స్ అనమాట. అంటే స్కూళ్ళల్లోనే ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు ఇవేమీ లేవు. ఇది కేవలం ఇంగ్లీష్. అంటే కేవలం వీళ్ళు ఏంటంటే మాట్లాడడం మాత్రం బాగా నేర్చుకుంటున్నారు, కానీ పని ఎవరికి చేత కావట్లేదు. ఇది ఫస్ట్ గమనించవలసిన విషయం సార్. ఇది స్టూడెంట్స్ ఎనీ స్టూడెంట్ మాట్లాడడం మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. కానీ ఇంకొకటి ఏంటి అంటే సాఫ్ట్వేర్ విషయంలోని ఈ చీటింగ్ అనేది డబ్బులు ఖర్చు చేయడాలు కానీ, ఎందుకంటే ఎంజాయ్ అనేది ఇప్పుడు అలవాటైపోయింది, బాగా అఫీషియల్ అలవాటైపోయింది. ఇది వరకు ఒక స్కూల్కి వెళ్ళాలి అంటే కనీసం ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఒక స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్ ఉండేవి కావు. అప్పుడు అంత దూరం నడుచుకొని వెళ్ళేవారిని. చుట్టుపక్కల సరౌండ్లో ఏం జరుగుతుందో సరదాగా ఆడుకుంటూ తిరుగుతూ ఆ టైం స్కూల్ చేరుకొని ఏవో తినేసి మళ్ళీ అక్కడ ఆడుకొని మళ్ళీ ఇంటికి చేరుకోవడం ఇలా ఉండేది ఇది వరకు. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఈ ఫీజులు కట్టించుకోవడం తప్ప పిల్లలకి ఒక జ్ఞానం అనేది మాత్రం ఎక్కడా రావట్లేదు. దయచేసి మీరు ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొద్దిగా ఒక 500 గజాలు దొరికిందంటే అక్కడ ఒక స్కూల్ పెట్టేస్తున్నారు. ఆ పిల్లల్ని పీడ్చి వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళ దగ్గర ఫీజులు గుంజేస్తున్నారు. ఇది మెయిన్ గమనించాలి. కార్పొరేటర్స్ దగ్గర నుండి రీజనల్ స్కూల్స్ దగ్గర నుండి ఇవన్నీ మీరు గమనించి ఏదైతే ఒక ఫ్యూజిబుల్ మైండ్తోని ఫ్యూజిబుల్ మెటీరియల్స్తోని ఫ్యూజిబుల్గా ఉండే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అందులో అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నీ ఈక్వల్గా అంటే పద్ధతిగా ఉండే వాటికి మీరు ప్రాధాన్యత ఇచ్చి వాటిని మాత్రమే స్కూల్స్ ఉండే విధంగా దయచేసి మాత్రం వాటిని మీరు కొంచెం గమనించాలి. ఈ బస్సెస్ అవి ఏసీ ఇష్టం వచ్చినట్టు ఈ పిల్లల్ని తిప్పుతున్నారు తప్ప వాళ్ళకి నాలెడ్జ్ అనేది లేదు.
మీరు ఈ విషయంలో మాత్రం సర్టిఫికేట్స్ కొంటున్నారు తప్ప నాలెడ్జ్ అనేది లేదు. క్యాస్ట్ విషయంలో కూడా అంతే. ఫస్ట్ మనకి ఎల్కేజీ నుండే ఈ క్యాస్ట్ అనేది మొదలవుతుంది. అంటే నువ్వు మన స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వరే నువ్వు ఏ క్యాస్ట్ అని అడుగుతున్నారు, అంటే పలానా క్యాస్ట్ అని అందులో నమోదు చేస్తున్నారు. అదే క్యాస్ట్ అనే మనం పెద్ద అయిన తర్వాత మనము ఫండ్స్ తీసుకోవడానికి లేదా స్కాలర్షిప్ తీసుకోవడానికి మనం క్యాస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. అదే మ్యారేజ్ విషయంలో వచ్చేటప్పటికి లేదా ఏదైనా చిన్న తగాదా పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో గొడవ అయితే క్యాస్ట్ విషయం తీసుకొస్తున్నారని చెప్పి దాంతో పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఇది రాష్ట్రమే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళతో పాటు వాళ్ళ టీంని కూడా రెచ్చగొట్టి అది పెద్ద అలజడి సృష్టించి అది ధర్నాలు, లేనిపోని గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి ఈ క్యాస్ట్ విషయంలోని లేదా ఈ ఈ రాయితీల విషయంలో కూడా మీరు ఇవన్నీ గమనించి ఎల్కేజీ నుండే విద్య నెక్స్ట్ జనరేషన్ అనే దానికోసం మాత్రం మీరు అక్కడి నుండే మార్చే పొజిషన్లో మాత్రం మీరు దయచేసి మాత్రం మీరు నిర్ణయం తీసుకుంటారని మేమైతే ఆశిస్తున్నాం. ముఖ్యంగా మాత్రం వాళ్ళు అడిగినట్టు నేషనల్ లెవెల్లో ఎనీ కంట్రీస్ ఎనీ ప్లేస్ ఉద్యోగాలే కాదు, వీసా కూడా వాళ్ళు మన దగ్గర ఎవరు పైసా తీసుకోరు. వాళ్ళు వీసా మనకి పంపించేటప్పుడు అదర్ కంట్రీస్ వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుండి కానీ లేదా ఎంప్లాయీస్ దగ్గర నుండి కానీ వాళ్ళు పైసా వసూలు చేయరు. ఈ వసూలు చేస్తుందంతా ఎంబీసీ, అంటే ఇండియన్ ఎంబీసీ అయితే ఇండియన్ ఎంబీసీ లేదా ఇంటర్నేషనల్ ఎంబీసీలు ఏవైతే శ్రీలంక లేదా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లేదా ఇథియోపియా ఇలాగా ఏవైతే ఆఫీసులు మక్తబ్ అంటారో వాళ్ళ అరబిక్ కంట్రీస్లోని మక్తబ్ అంటారో వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఈ ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ అవి మాత్రం ఎవరు కూడా వాళ్ళు ఆ కంట్రీస్ వాళ్ళు మాత్రం ఈ అమౌంట్ వాళ్ళు వసూలు చేయట్లేదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించి దయచేసి ఈ అన్నిటి విషయాల మీద కూడా మీరు ఒక నిర్ణయం తీసుకొని విద్యార్థులకి ప్లస్ చదువుకొని ఉద్యోగం చేయాలన్న తపన ఉన్న మాలాంటి వాళ్ళకి మీరు న్యాయం చేస్తారని, చదువులు కంప్లీట్ అయిపోయి సరైన ఉద్యోగాలు లేక ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇదివరకు 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ లేదా ఎన్ఎంఆర్ చేసే వాళ్ళకి పర్మనెంట్ అనేది చేసి తర్వాత మిగతా వాళ్ళని మళ్ళీ 150 మెంబర్స్ లేదా 100 పీపుల్స్ని తీసుకొని వాళ్ళు మళ్ళీ 5 years లేదా 10 years చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పర్మనెంట్ అనేది చేసేవారు. కానీ ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తెచ్చి మొత్తం వ్యవస్థ అంతా దరిద్రం చేసి పాడేశారు. మొత్తం కంపెనీలన్నీ ప్రైవేటీకరణ చేస్తారు. దీనివల్ల ఏంటంటే అసలు ఎక్కడ ఎప్పుడు పాయింట్అవుట్ చేయడానికి లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని వాడు ఎంత లంచం తీసుకున్నా ఏది చేసుకున్నా ఏదో ఒక రోజు టైం వస్తే వాడు బుక్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళకి మాత్రం ఒకవేళ ఆడు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ లోపలికి వచ్చినా కానీ ముందు వాడు శిక్ష అనుభవించేది ఉంటుంది. వీళ్ళు ఇంత దారుణంగా ఈ సంస్థల్ని మొత్తం పాడు చేసి దరిద్రం చేసి ఒకడొస్తాడు, ఒక డబ్బు ఉంది ఆడి దగ్గర డబ్బు ఉంది వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇలాగా మొత్తము ఇంకొకటి ఏంటి అంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. అవయవాలు అమ్మేయడం అనేది ఇది మెయిన్ ఫోకస్ పెట్టారు. ఈ అవయవాలు అమ్మడం ఒకటి, మెంటల్ టార్చర్ పిల్లలు పెట్టడం, ఆ మెంటల్ టార్చర్ వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, వాళ్ళ అవయవ దానం అంటూ వాళ్ళ అవయవాల్ని అమ్ముకోవడం, ఇది చిన్న విషయాన్ని ఒకదానిని 10 చేస్తున్నారు, 10ని 100 చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు కావాలనుకున్నప్పుడు ఈ పిల్లల్ని మెంటల్ టార్చర్ పెడుతున్నారు. మీరు ఈ విషయాలు కూడా దయచేసి వీటన్నిటి మీద మీరు ఒక ఫోకస్ పెట్టి మీరు తప్పకుండా న్యాయం చేస్తారని ప్రధానమంత్రి గారికి మరియు పెద్దలకి నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ.